ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా విధి విధానాలు నేటి సమావేశంలో ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. చర్చలు, సంప్రదింపుల తర్వాత కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై విధి విధానాలను రూపొందించింది. పంట వేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం ఇవ్వాలని సబ్ కమిటీ సూచించింది. రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇచ్చే అంశంపైన కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీ, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం లబ్దిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలన్న ప్రతిపాదనపై చర్చిస్తారని సమాచారం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ కు సర్వే గణాంకాలిచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడంపైన మంత్రిమండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.